నమస్కారం. భగవంతుడు ఉన్నాడా? ఉంటే కనబడతాడా? ఎప్పుడు కనబడతాడు? ఎవరికి కనబడతాడు? ఏం చేస్తే కనబడతాడు? ఈ ప్రశ్నల పరంపర మానవజాతి పుట్టిన నాటి నుండి కొనసాగుతూ వస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం వేదాలు సుందరంగా చెప్పాయి. వేదమంత్రత్రష్టులైన మహర్షులు వ్యాఖ్యానించి ఎన్నో గ్రంథాలు రాశారు. ప్రవక్తలు వేనోళ్ళ ప్రవచించారు. అయినా మానవుల్లో కరుడు కట్టిన అజ్ఞానం ఆ విషయాలను మర్చిపోయేటట్లు చేస్తుంది. ఏమీ తెలియని అసమర్థుల్లా మార్చేస్తుంది. పాలతో కడిగితే బొగ్గు తెల్లబడుతుందా? అలాగే ఎంత ప్రక్షాళన చేసినా కరిగిపోకుండా ఘనీభవించిన అజ్ఞానానికి దాసుడైన మనిషికి జ్ఞానబోధలు అనుక్షణం అవసరమనే మాట యథార్థం. భగవంతుణ్ణి చూడటం అంటే తన గురించి తాను తెలుసుకోవడమే. దీనికి కొన్ని ప్రయత్నాలు అవసరమని మహర్షులు ప్రవచించారు. ఉన్నత విద్యల్లో ఆరితేరాలంటే ప్రాథమిక విద్యల్లో ముందుగా నిష్ణార్థులు కావాలి. అక్షరాలు రాని వారికి అంతరిక్ష విజ్ఞానం బోధపరచగలమా? అలాంటిదే బ్రహ్మ విద్య కూడా. బ్రహ్మ అంటే భగవంతుడు కనుక బ్రహ్మ విద్య అంటే భగవంతుడిని తెలిపే విద్య. ఈ విద్య తెలుసుకోవడానికి 4 దారులున్నాయని పెద్దలు చెప్పారు. అంటే ఒక చిరునామాను కనుక్కోవడానికి ముందు ఆ ఇంటికి చేరే దారులు కనుక్కోవడం అన్నమాట. మొదటి దారిలో వెళ్ళడం అంటే భగవంతుడు ఒక్కడే నిత్యుడు, శాశ్వతంగా ఉండేవాడు అని తెలుసుకోవడం. అంతేకాదు భగవంతునికి భిన్నమైనదంతా అనిత్యం అంటే శాశ్వతం అని గ్రహించడం. నిత్యం అంటే ఎంతకాలం గడిచినా చెక్కు చెదరకుండా ఉండడమే. భగవంతుడు చేసిన సృష్టి ఎప్పటికో ఒకప్పటికి ప్రళయంలోకి జారుకొని అంతరిస్తుంది కనుక సృష్టి అంతా అనిత్యమే. ఏది పుడుతుందో అది నశిస్తుంది, ఏది పుట్టదో అది నశించదు. అందుకే జీవకోటి నశిస్తుంది, భగవంతుడు నిత్యమై ఉంటాడు. రెండో దారిలో వెళ్ళడం అంటే మనిషి అనుభవిస్తున్న భౌతిక సుఖాలకు సంబంధించిన సామగ్రి అంతా ఎప్పటికైనా నశించిపోయేదే అని తెలుసుకోవటం. యజ్ఞయాగాదులు, తపస్సులు, దానాలు చేసి సంపాదించుకున్న పుణ్యంలో స్వర్గానికి వెళ్ళే పారలౌకిక సుఖాలను పొందినా అవి ఒకనాటికి నశించిపోయేవే అని తెలుసుకోవడం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇహలోకంలోనూ పరలోకంలోనూ మనిషి పొందే సుఖాలు అశాశ్వతమైనవి అనే జ్ఞానం కలదు. మూడో దారిలో వెళ్ళడం అంటే ఆకలి వేసినప్పుడు అన్నం కోసం, దాహం వేసినప్పుడు నీళ్ళు కోసం ఎలా మనసు పరుగు తీస్తుందో సద్బోధనలు వినడం, విన్న వాటిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం, అలాంటి విషయాలపై మనసును నిలపడం, పనికిరాని దృశ్యాలను చూడకుండా కళ్ళను, వ్యర్థ ప్రసంగాలు వినకుండా చెవులను, అసభ్య సంభాషణలు పలుకకుండా నోటిని నియంత్రించుకోవడం, చలికి గాలికి ఎండకి కూడా తట్టుకోగలగడం, దూషణ భాషణలకు ఏమాత్రం చలించకుండా స్థిరంగా నిలవడం, వికారాన్ని శరీర ధర్మాలే గాని ఆత్మకు వాటితో సంబంధం లేదని తెలుసుకోవడం, గురువులను పూజ్యులను సేవించి వారి నుంచి జ్ఞానాన్ని పొందడం. నాలుగో దారిలో ప్రయాణించడం అంటే అజ్ఞానం వలన కలిగే సంసారిక బాధలను జ్ఞాన సాధన ద్వారా అధిగమించడం. అంటే మనిషికి అతని జీవితంలో కలిగే కష్టసుఖాలు క్షణికాలని, అవి నిరంతరం వస్తూ పోతూ ఉంటాయే కానీ స్థిరంగా ఉండవని చక్కగా గ్రహించగలగడం. ఈ విధమైన జ్ఞానాన్ని ఉన్నప్పుడు మనసు చలించకుండా ఉంటుంది. అప్పుడు అన్నిటికీ అతీతమైన స్థితి లభిస్తుంది. అన్ని బంధాల నుంచి మనిషి విముక్తుడవుతాడు. అదే భగవంతుని సాక్షాత్కారం. అలాంటి అనుభూతిని పొందినవాడు సామాన్య జీవుడైన దేవుడే అవుతాడు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.
ఓం శ్రీ మాత్రే నమః. శ్రీకృష్ణ సందేశం.